ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ దగ్గరికి సింగరేణి రెస్క్యూ టీం చేరుకుంది. టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం గాలిస్తున్నారు. టన్నెల్ పైకప్పు కూలిన సమయంలో లోపల 50 మంది కార్మికులు ఉన్నారు. 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీం. 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ కొనసాగుతోంది. కార్మికులు బీహార్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ దగ్గరికి సింగరేణి రెస్క్యూ టీం చేరుకుంది. టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం గాలిస్తున్నారు. టన్నెల్ పైకప్పు కూలిన సమయంలో లోపల 50 మంది కార్మికులు ఉన్నారు. 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీం. 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ కొనసాగుతోంది. కార్మికులు బీహార్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. ఏదైతే శ్రీశైలం ఎడమగట్టు సొరంగం వద్ద జరిగిన ప్రమాదంలో 7 కుటీలకు సంబంధించిన వివరాలు ఇంకా లభించలేదు. సంబంధిత అధికారులు మధ్యాహ్నం తర్వాత ప్రకటించారు. అయితే దాదాపు 50 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకోగా దాదాపు 47 మందిని రెస్క్యూ టీం అయితే కాపాడారు. మిగతా 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. దానికి సంబంధించి రెస్క్యూ టీం కూడా పూర్తిగా నిమగ్నమై 7 కాపాడేందుకైతే సహాయక చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రమాద ఘటన తెలిసిన వెంబడే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ లో జూపల్లి రోడ్డు మార్గం ద్వారా ఆ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యక్షంగా ఉండి సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మరోవైపు ఈ ఎస్ఎల్బీసీ దాదాపు 4 సంవత్సరాల తర్వాత 4 రోజుల క్రితం ఏదైతే సొరంగ మార్గం మళ్ళీ పునరుద్ధరించేందుకు కార్మికులైతే ఆ సొరంగంలోకి వెళ్ళే నేపథ్యంలో ఈ రోజు దాదాపు 50 మంది కార్మికులు అందులో చిక్కుకున్నారు. అయితే దీనికి సంబంధించి 47 మంది ప్రాణాలతో బయటపడిగారు. అయితే వారికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కూడా తరలించినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగ మార్గం చిక్కుపోయిన వారిలో పంజాబ్ కు చెందిన గురుబీర్ సింగ్, జమ్మూ కాశ్మీర్ కు చెందిన సనీతా సింగ్, ఉత్తరప్రదేశ్ కి చెందిన శ్రీనివాసులు, మనోజ్ రూపెల్, జార్ఖండ్ కు చెందిన సందీప్ సంతోష్, జక్కా ఇరాన్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడనే ఏదైతే మంత్రులు రెస్క్యూ టీం పూర్తి సహాయక చర్యలు అయితే నిమగ్నమై ఉన్నారు. మంత్రులు పర్యవేక్షిస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు దీనికి సంబంధించి ఎస్పీ, జిల్లా కలెక్టర్ సంతోష్ బదావత్ కూడా సహాయ చర్యలు ప్రత్యక్షంగా ఉండి పర్యవేక్షిస్తున్న నేపథ్యం ఉంది. వారిని కూడా త్వరలోనే రెస్క్యూ టీం తామందరం కాపాడతామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యం ఉంది. థ్యాంక్ యూ ప్రదీప్.